పేలినట్టుంది ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా. ఏవో గాలి రాతలు రాసుకుంటున్నాడు గాలి సారు. ఓ గాలిబియా గాలిబియా రామ్ రామ్ గాలిబియా. ఈడనే మాట్లాడుతుంటే ఏంది పట్టించుకోవు? ఏమంత తొందర మీకు? అబ్బో గంత బిజీ ఎందుకో. ఏం రాసుకుంటున్నావు గా తీరుగా? నాకు తెలియదు. తెలవక రాస్తేనే గింతగనం రాస్తే తెలిసి రాస్తే ఇంకెంత రాస్తావో. ఏహే ఏం రాసుకుంటావు? మీ బాబు గురించి చార్వాతేకర్. అది వీలు పడుతుందా? ఎందుకు వీలు పడద్దియా? నేను ఉన్నదే నీతో మాట్లాడి నీకి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చేసిండు? అభివృద్ధి చేసిండట కదా. అభివృద్ధి ఆ 9 ఏళ్ళలా నిజమేనా? 9 సంవత్సరాలు 9 నెలలు నిద్రపోయి ఓహో పదవి ఉన్నాక నిద్ర లేచిండన్నమాట. గా సీమాంధ్రని సింగపూర్ చేస్తా అన్నాడట. సింగపూర్ ససి. దీనివల్ల సీమాంధ్ర ప్రాంతం అభివృద్ధి పడుతుంది అని రకరకాల కథనాలు చెప్తున్నాడు. కథనాలా? ఇవి కూడా నిజం కావా? అటువంటి గనుడీన. మరి గసొంటి ఆయన దగ్గర ఎందుకున్నావు నాయన నువ్వు? ఏముందాడ ఉండనీకి? బిస్కెట్లు తినుబండారాలంతా ఉంటాయి. ఏ యాడి బిస్కెట్లు చాక్లెట్లు వాసి చీకే ఏ బా ప్యాచవాయి చీ. బిస్కెట్ల కోసం ఉన్నావా? చీ నువ్వు అట్లా చూడమాకు బియా. చూడొద్దు. నువ్వు ఎంత మాయకు నువ్వు ఇప్పుడు అర్థమైంది నాకు. జోయిగా పో. మళ్ళీ వచ్చేటప్పుడు బిస్కెట్ తీసుకొస్తా నీ కోసం. దేవుడే ఇచ్చాడు అడవి ఒక్కటి ఇంత ఊరేలా సొంత ఇల్లేలా ఊరేలా సొంత ఇల్లేలా అక్కయ్యా. ఏమైంది అక్కకు? ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంది. ఏహే ఇద్దరం బాధలలో ఉంటే ఏం బాలే. ఆగు జగన్ బాబు మీద ఒక జోక్ పంపుతా. చోరా ఫోన్లా. పద్మాబాయి తూ హాసి చికెన్ అబ్బా నేను చూసేసిన. ఏం లేదు అక్క గట్లనే బాధపడుకుంటూ కూర్చుంటే ఆయనతో జగన్ బాబు వచ్చి ఓదార్స్తాడని మెసేజ్ చేసిన. అందుకే అక్క నవ్వు రాకుండా నవ్వుతుంది. ఏందక్క? ఏ బాయ్ జగన్ బాబు ఓదార్పు అంటే జనాలకే అనుకున్నా. నీకు కూడా జోక్ అయిపోయిందా? ప్రజల దగ్గరికి వెళ్ళి మొసలు కన్నీరు కాదు. నేను కూడా అదే అనుకున్నాను బాయ్. ఏందో బాధ అనిపిస్తుంది అని మీదికెళ్ళి మాటలు మాట్లాడతాడు. మాటలు పగటి వేషగాడి మాటలే తప్ప ఇది ఎవరు కూడా నిజాన్ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఆయన ఎవరు నమ్ముతారు గాని నమ్ముకున్న నువ్వే ఎటు కాకుండా పోయినావక్కో. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా ఇంత రాజకీయ జీవితాన్ని చూసిన తర్వాత కూడా ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు మంచిగా ఉండనేమో కదా నీకు. మీకు గుర్తులేదా అని చెప్పి అడుగుతున్నా. నిజంగా నాకు యాద లేదు. ఏమైంది చెప్పరా అదే జరా. ప్రజారాజ్యం పార్టీ ఎట్లా మునిగిపోయింది అనేటటువంటి చూసాము. ఆడా కష్టాలే ఈడా కష్టాలే పాపం. అష్ట కష్టాలు అనుభవించి మరి నీకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి బాయ్ కన్నా? ఎన్నికల తర్వాత ఖచ్చితంగా. ఎన్నికల తర్వాత కాంచ బాయ్ ఏమున్నది? మన్ను మశానం అంతా అయిపోతుంది. ఇక పో బాయ్. అన్నిటికీ పైన దేవుడు ఉన్నాడు. నిమ్మలంగా జగన్ జపం చేసుకో. నాకు నిద్ర పట్టడం లేదు అని. ఇప్పుడే ఎందుకక్క? ఫలితాలు వచ్చినాక ఉంటది జాగారం. ఒక ఆశ్చర్యపోయేటటువంటి విధంగానే తెలంగాణ ప్రాంతంలో మా ఫలితాలు ఉంటాయి. మైబీ ఊచుకేరీచు. అదే నేను కూడా అదే చెప్తున్నా. ఆశ్చర్యపోతావు నువ్వైతే. పాపం బాయించుకో అసలు సినిమా కాయకో వజిద్దా కారో కొంతి.